అసలు చూడండి ఎంత బాగుండిద్ది అంటే లెమన్ ఎల్లో. ఇది నా ఓన్ గా నేను స్టిచ్ చేసుకుంది. అంటే ఇది నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు స్టిచ్ చేసినట్లున్నాను. అసలు మనం అయితే కాలేజ్ లో ఎంత టైం ఉంటామో షాపింగ్ లో అంత టైం ఉండదని నేనైతే ఇక్కడ నిజంగా చూడండి అసలు ఎంత బాగా చేశానంటే నాకే అనిపించేది అప్పుడప్పుడు, మా బాబాయ్ అప్పట్లోనే నేను ఇంతలాగా కుట్టానా నాకు అనిపించింది ఒక్కొక్కసారి నా ఫ్రాక్స్ అన్ని చూసుకుంటుంటే. చూడండి అసలు ఇక్కడ ఉంటుంది కదా, ఇవి ఈ లేస్ స్టోన్ చైన్ ఉండేది కదా, ఆ స్టోన్ చైన్ వేసాను. అండ్ ఈ కలర్ లో పింక్ కలర్ దీనికి మ్యాచ్ చేద్దాం అనుకుని నేను పింక్ కలర్ తీసుకున్నా. సో దానికోసం బ్యాక్ డోరీస్ ఉంటాయి కదా, ఆ డోరీస్ నే ఇక్కడ దీని మధ్యలో అంటే స్టోన్ చైన్ ఇంకా జర్దోసి దాని పక్కన మళ్ళీ ఇలాగా వైట్ కలర్ థ్రెడ్ కూడా పెట్టేసేసి డోరీస్ కూడా ఇలా నేను జస్ట్ స్టిక్ చేశాను అంతే. స్టిక్ చేసి అక్కడక్కడ ఒక నాట్ వేసాను అంతే. ఇంకా ఇలా మిర్రర్స్ పెట్టేసి మిర్రర్స్ చుట్టూ కూడా సిల్క్ థ్రెడ్ తో ఇలా అయితే ఇలా వర్క్ చేశాను. ఇంకా ఇదంతా నేను హ్యాండ్ తోనే, నేనైతే మగ్గం అలా ఏం నేర్చుకోలేదు, హ్యాండ్ తోనే చేశాను. ఇంకా ఇలా జస్ట్ ఇంకా సింపుల్ గా ఉన్నట్లుందిలే అని చెప్పేసి పక్కన స్టోన్స్ కుట్టాను. ఇలాగా పక్కన స్టోన్స్ కుట్టాను. ఇంకా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇంక చూడండి ఇదిగోండి హ్యాండ్స్ కూడా కొద్దిగా నార్మల్ గా ఎందుకులే అని చెప్పేసి ఇలాగా తీసుకుని ఇలా స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ ని ఇలా స్టిక్ చేస్తాను నేను. ఇలా స్టిక్ చేశాను. ఇలా ఇదిగోండి నా దగ్గర ఏదో లేకపోతే ఏదో కాటన్ దే వేసాను అప్పట్లో. ఇలా వేసేసి ఈ కలర్ స్టోన్స్ అనేవి దీని మీద అంటించా హ్యాండ్స్ కి. ఇలాగా చూడండి ఎంత ఫ్లేర్ వస్తుందంటే ఇది కూడా మొత్తం ఫుల్ ఫ్లేర్ వస్తుంది ఇలా. ఇంకా కింద కూడా చూస్తే మీరు అంటే మనం ఇప్పుడు కొన్న ఫ్రాక్స్ కి ఎలా ఉండిద్ది కుడితే కింద స్టిఫ్ గా అలా ఉండాలని చెప్పేసి ఇదిగోండి కింద స్టిఫ్ గా ఉండడానికి కూడా ఇలా లైనింగ్ వేసేసి బ్యాక్ ఇలా కొద్దిగా గట్టిగా ఉండాలని చెప్పేసి ఇలా చేశాను. ఇంకా అసలు ఇది చూడండి బ్యాక్ అయితే ఇలాగ స్టిచ్ చేశాను. అండ్ వెనక ఇలా వస్తాయి, మనం కట్టుకుంటే కొద్దిగా పైకి కట్టుకుంటే ఇలాగా ఇవన్నీ హ్యాంగింగ్స్ లాగా ఇలా వస్తాయి. అండ్ బ్యాక్ ఇలాగా ఈ పింక్ కలర్ తో దాంతో ఇలా చేసేసుకొని ఇలా చేశాను. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసరికి అప్పట్లో చాలా మంది వేసుకున్నారు కదా ఇలాంటి శారీస్, ఇలా చిన్న చిన్నగా ఇలాగ వచ్చేసి డిజైన్ శారీస్ చాలా మంది వేసారు అప్పట్లో. సో నేనైతే అందులోనే డిఫరెంట్ గా ఉండదని ఈ లెమన్ ఎల్లో తీసుకున్నాను. దీనికి చున్నీ కూడా నేనే మ్యాచ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఓన్లీ ముక్కల చీర నేను తీసుకున్నాను. నాకు ఎంత 200 ఏం పడ్డట్టుంది అప్పుడు, శారీ మొత్తం కలిపి 200 పడింది. దానికి చున్నీ కూడా నేను మ్యాచ్ చేసా, చూపిస్తా చూడండి. ఇదిగోండి చున్నీ, ఇదైతే చున్నీ. దీనికి కూడా సేమ్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు మనకి డ్రెస్ లో ఎలా డిజైన్ వచ్చిందో ఇలాగా దీనికి కూడా సేమ్ డిజైన్ వచ్చింది. అండ్ డ్రెస్ మీద కలర్ ఉన్న దాన్ని స్టోన్స్ ని ఇలా నేను స్టిక్ చేశాను అక్కడక్కడ. అండ్ బోర్డర్ కూడా ఈ డ్రెస్ దే వేసాను దీనికి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ కింద కూడా ఇలాగా కొద్దిగా డిఫరెంట్ గా వచ్చిద్దని ఇలా వేసాను నేను. 2 లేయర్స్ వేసి నార్మల్ గా ప్లెయిన్ గా ఉండిద్దని ఇలాగా. ఇదైతే నాకు చూడండి వేసుకున్నా కానీ ఫుల్గా వచ్చింది దుప్పట్టా, ఇలా ఫుల్గా వస్తుంది. అండ్ ఇది ఇలాగా ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ ఉండిద్ది. ఇలా చూడండి వేసుకున్నా కానీ ఇదంతా బాగా షైన్ అవుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అప్పుడు అప్పట్లోనే మనకి చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, ఈ డ్రెస్ కి భలే కుట్టుకున్నారా అని చెప్పేసి. ఇలాగ అప్పట్లో కుట్టాం మనం. ఇది ఒక 50 రూపీస్ అయింది అంతే నాకు, వాసవిలోనే తీసుకున్నాను అప్పట్లో నేను. ఇది ఒక 200 అయింది. అండ్ లైనింగ్ అంటే 500 లో నాకు అయిపోయింది ఈ డ్రెస్ అయితే, స్టోన్స్ అవి కూడా కలిపి నేనే స్టిచ్చింగ్ కాబట్టి. సో ఈ లుక్ అయితే ఎలా ఉంది, ఈ డ్రెస్ అనేది నచ్చింది మీకు చెప్పండి నాకు.